Hey darlings, for Bindas Entertainment, subscribe to What the Fun. హలో సత్య. హాయ్ సార్. సారీ సత్య, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏమైందిరా? ఈ ఇంటర్వ్యూ కూడా దొబ్బింది. పోనీలే, ఇది కాకపోతే ఇంకోటి. అయినా దీనికి ఎంత ఫీల్ అవుతావా? నాకు చాలా ఇంపార్టెంట్ జెన్నీ ఈ జాబ్. పోనీలే అంటావు. ఏంట్రా నువ్వు ఊరి నుంచి వచ్చినప్పటి నుంచి జాబ్ జాబ్ అని చేస్తున్నావు? ఏయ్, సిచ్యువేషన్ తెలియకుండా మాట్లాడు మాకు. నాకు జాబ్ చాలా అర్జెంట్. మాట చాలా సీరియస్గా ఉందా? లో ప్రాబ్లం ఏంటుందా? నువ్వు సరిగా కాన్సన్ట్రేట్ చేసి ఉండే పాటు నాకు జాబ్ వచ్చేసేది జెన్నీ. ఏంటి బావా, అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందా? చెప్పు. పర్లేదు, నేను ఉన్నాగా నీకు. ఏ అసలు నువ్వు ఎప్పుడు వచ్చావు? ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు నువ్వు అసలు? నువ్వు ఏదో సమస్యలో ఉన్నామన్న 6 months చెప్పింది బావా, అందుకే వచ్చేసా నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామని. చెప్పు. ఈ అమ్మాయితో బ్రేకప్ పచ్చిపా చిట్కెలో చేసేస్తా. చెప్పు చెప్పు చెప్పు. దానికంత సీన్ లేదులే. వీడికంత అదృష్టం కూడా లేదులే. మరి ఇంకేంటి ప్రాబ్లం? జాబ్ ఇంటర్వ్యూ దొబ్బింది. అయినా ఏదో ప్రేమించిన అమ్మాయి హ్యాండ్ ఇచ్చినంత ఫీల్ అవుతున్నాడు. జాబా? బాడీ జాబ్ పని. నీకున్న టాలెంట్ కి దాని బాబు లాంటి జాబ్ వస్తుంది బావా. దా ఒక్క జాబ్ ఏడుస్తుంటే మళ్ళీ దాని బాబు లాంటి జాబ్ అంట. దా ఏంటి? కూర్చో బావా. తిను. సునుండల్ బావా, ఎలా ఉంది? నీకు ఇష్టమని నేనే చేసా. బాగుంది. ఓ దిష్టి పెట్ట మాకు. తీసుకో, నువ్వు ఒక అర్ష తిను. ఇదిగో సున్నుండలు మాత్రం మా బావకే చెప్తున్నా. అవును బావా, నీకు సిటీకి వచ్చాక బ్రెయిన్ ఏమైనా దబ్బిందా? ఊర్లో అంటూ ఉండేవాడివిగా, పెద్ద ఫోటోగ్రాఫర్ అయిపోవాలి, ప్రపంచం అంతా చుట్టేయాలి, అదిగో ఎక్స్పోజ్ చేయాలని. ఎక్స్పోజా? అది ఎక్స్పోజ్ కాదే, ఎక్స్ప్లోర్ చేయటం. అదేలే, కొంచెం అటు ఇటుగా చెప్పా. చక్కగా దేశాలు పట్టుకొని తిరుగుతావని చెప్పి ఇక్కడ ఒక మూలను కూర్చొని టిక్కు టిక్కు మన కంప్యూటర్ నొక్కునే జాబ్లు ఓ ఇదైపోతున్నావేంటి? నువ్వును ఇద్దరం కెమెరా వేసుకొని ప్రపంచం అంతా తిరిగేసేద్దాం. పిచ్చి పిల్ల, అప్పుడు డ్రీమ్స్ వేరు, అప్పుడు రియాలిటీ వేరు. అదేంటి బావా, అప్పుడైనా ఎప్పుడైనా నీకు నచ్చిందో చేయాలి కదా. అప్పుడే నువ్వు హ్యాపీగా ఉంటావు, నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా. ఏంటో ప్రతిదీ నేనే చెప్పాలా నీకు? నాకు తర్వాత చెప్దూలే, కానీ అసలు నువ్వెందుకు వచ్చావు? ఊర్లో ఖాళీగా ఏముంటాంలే అని ఏదో ఒక కోర్స్ వేద్దామని వచ్చా. అక్కడిక్కడ ఎందుకు ఉండడం, నీ దగ్గర ఉందామని ఫిక్స్ అయిపోయా. నాతో ఉంటావా? మావికి చెప్పి వచ్చావు నువ్వు అసలు? నీకు తెలుసు కదా బావా, మా నాన్నకి ఎప్పుడైనా నిజాలు చెప్పానా నేను? ఏదో ఒక హాస్టల్ ఉంటానని చెప్పేసి వచ్చా. ఈ విషయం మావికి తెలిస్తే నా తోట తీస్తాడు. నేను చూస్తూ ఊరుకుంటాను. మరి ఎవరైనా మీద చెయ్యేస్తే నేను ఊరుకుంటానా? సరేలే, ఈ మీటింగ్లు మళ్ళీ పెట్టుకోవచ్చు. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా. ఇదిగో పాప, ఆన్లైన్లో ఆఫర్లు గిఫర్లు ఉన్నాయని ఏది పడితే అది ఆర్డర్ ఇవ్వమాకండి. నేను వచ్చాను కదా, మీకు ఆ కర్మ ఎందుకు? చక్కగా వచ్చి వండి పెడతాను. అసలే మా బావకి బయట ఫుడ్ పడదు. ఏంటి? ఓకే మేడం. అదంతేలే, దాన్ని పట్టించుకో మాకు. మేము అనుకోవడానికి ఏమీ లేదు సార్. వచ్చింది కదా మీ మరదలు, ఇంకా అన్నీ ఆవిడ అనుకున్నట్టే జరుగుతాయి. ఇంతకీ మేము రూమ్లో ఉండొచ్చా? దుకాణం అంతా సర్దేయాలా? ఏ బావా, ఇదిగో కాచు పకోడీ. కాజు పకోడియా? నాకు చాలా ఇష్టం. ఎక్కడిది? నేనే చేసా. నువ్వు చేసావా?
నువ్వెప్పుడు నేర్చుకున్నావా కాజు పకోడీ? నీకు ఇష్టం కాబట్టి చేసి తీసుకొచ్చా. మ్మ్. బాగుంది. ఈ పకోడీ లాంటివి కాకుండా నీకు ఇంకేం ఇష్టం బావా? నాకా చిల్లీ సమోసా, ఆనియన్ సమోసా, మిరపకాయ బజ్జీ అంటే కూడా నాకు చాలా. ఇలాంటివి కాదు బావా, నీకు ఇంకేం ఇష్టం? ఉదాహరణకు ఒక అమ్మాయి నచ్చాలంటే ఆ అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అవన్నీ తెలుసుకొని ఏం చేస్తావు నువ్వు ఇప్పుడే? ఇలా ఏదో ఒకటి చేస్తానులే బావా, ముందు నువ్వు చెప్పు. నీకోసం పకోడీ చేసి తెచ్చాను కదా, నాకోసం అది కూడా చెప్పలేవా? చెప్పు బావా. నా పకోడీ నాకు ఇచ్చే. సరే సరే చెప్తా. ఇష్టం అంటే అబ్బాయిలందరికీ ఫస్ట్ ప్రయారిటీ. నాకు కూడా అందంగా ఉండాలి. అందమా? మరీ కత్తిలా లేకపోయినా పర్లేదు, ఒక మాదిరిగా బాగానే ఉంటాను. ఇంకా ఒకటి చెప్పాగా చాలు. బావా బావా చెప్పు బావా, ప్లీజ్ బావా చెప్పు. ఏముంటా ఇంకా పొడుగు చుట్టుంటే చాలా ఇష్టం. చూడడానికి చాలా బాగుంటుంది. పొడుగు చుట్ట ఏ స్టైల్గా ఉంటుందని అమృత నష్టపు కామాక్షి చెప్తే వచ్చే ముందు జుట్టు కత్తిరించానే. ఊరలో కదని చంపేయాలి. ఇంగ్లీష్ మాట్లాడే అమ్మాయిలంటే కూడా నాకు చాలా ఇష్టం. అయ్యా ఇంగ్లీష్ అంట. మన ఇంగ్లీష్ టాలెంట్ బాగా ఆల్రెడీ తెలుసుగా. దగ్గర లైట్ జీన్స్ వేసే అమ్మాయిలంటే చాలా ఇష్టం నాకు. నాన్న నేను చంపాల్సిన లిస్టులో మా నాన్న కూడా జాయిన్ అయ్యాడే. జీన్స్ ప్యాంట్లు కొనమంటే రోడ్డు మీద నడిచేటప్పుడు నీకు నాకు తేడా ఉండాలి కదా చిన్ని అని ఒక్క జీన్స్ కూడా కొని పెట్టలేదు. అమ్మాయి కాస్త తెలివి ఉందనుకో ఇంకా బాగుంటుంది. సో తెలివితేటలు కూడా ఉండాలి. తెలివితేటలా? నాకు చిన్న పని ఉంది, నేను మళ్ళీ వస్తా. పకోడీలు నుంచి తినే మాకు, నేను మళ్ళీ వచ్చాక తింటా. తెలివితేటలా? ఇదేదో పెద్ద విషయంలా ఉందే. ఇది పక్కన పెడితే బావకి నచ్చే క్వాలిటీలో ఒక్కటి కూడా నాకు లేదు. హాయ్ బావా. ఏమైపోయారా మార్నింగ్ నుంచి? షాపింగ్ చాలా షాపింగ్ చేసాం తెలుసా. ఒక్క 5 minutes ఆగు, నేను డ్రెస్సెస్ మార్చుకొని వస్తే నువ్వు ఫుల్ ఫిదా అయిపోతావు. చచ్చంపు.
తెలుసా? పెళ్లి చేసుకోమంటే చాలు ఇలా పారిపోతావు. నేనేం తక్కువ చేశాను నీకు? బావ ముందు నాకు అన్నీ తక్కువే నాన్న. ఊహ తెలిసినప్పటి నుంచి నాకు అమ్మ ప్రేమ లేదు. నాన్నగా నువ్వు చూపించాల్సిన ప్రేమ నువ్వు చూపించావు. నాకు అమ్మ ప్రేమ కూడా కావాలి కదా. నాకు అది బావ దగ్గర దొరుకుతుంది అనిపిస్తుంది. నా దగ్గర నీ మీద ప్రేమతో పాటు నీకేం కావాలని కొనడానికి డబ్బు కూడా ఉంది. వాడి దగ్గర ఏముంది? కనీసం జాబ్ కూడా లేదు. ఈ ప్రేమలతో కడుపులు నిండొచ్చింది, దానికి డబ్బు కావాలి. నీ దగ్గర అంత డబ్బు ఉంది కదా, మరి ఇంకెందుకు చేపల వ్యాపారమే చేస్తున్నావు? అదేం పిచ్చి ప్రశ్న. చిన్నప్పటి నుంచి నాకు తెలిసింది ఇది ఒకటే చిన్ని. పైగా నాకు వ్యాపారం చేయడం అంటే చాలా ఇష్టం. బావకి ఇష్టాలు ఉండకూడదా? నీకు నీ ఇష్టాలు ముఖ్యమా? ఊహ తెలిసినప్పటి నుంచి బావకి ఫోటోగ్రఫీ ఒకటే తెలుసు. నువ్వెన్నైనా చెప్పు, ఏ జాబు లేని వాడికి నేనైతే నేను ఇవ్వను. మాట్లాడు చిన్ని. నేనేం మాట్లాడను నాన్న. నేను పెళ్లి చేసుకుంటే అది బావని చేసుకుంటాను. చిన్ని, ఏంటి? అరే ఏమైంది? అదేంటో బావా, నీ ఒళ్ళో పడుకుంటే అమ్మలే నీ ఫీలింగే రాదు తెలుసా. నాలో ఎంతో బాధ నెట్టే తీరిపోతుంది. ఇప్పుడు ఏమైంది? పిచ్చిదాను. సో చూశారు కదా, మరదల పిల్ల ఫ్లాట్కి వస్తే సీక్వెల్ పార్ట్ 2 మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాం. పార్ట్ 3 కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాం. సో ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకూడదంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ వీడియోతో ఇంటరాక్ట్ అవ్వండి భయ్య, కామెంట్ చేయండి. మీకు నచ్చినా కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. అసలు ఏం కామెంట్ చేయాలో తెలియట్లేదు భయ్య అంటే #WhatTheFun route to 100K సబ్స్క్రైబర్స్ అని చెప్పైనా కామెంట్ చేయండి. బట్ ఇంటరాక్ట్ అవ్వండి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్. మేము ఎలానే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాం. బాయ్.